నా భారతదేశపు అక్క చెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాఖీ పండుగ అనేది ఒక ఎమోషన్. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందంటే ఆ ఇల్లు అసలు ఆనందం వేరే ఉంటుంది. ఆడపిల్లలు చాలామంది వద్దని అనుకుంటారు, కానీ ఒక్కసారి మీరు ఆడపిల్లలు ఉన్న ఇల్లు చూడండి, ఎంత హ్యాపీనెస్ ఉంటారో చూడండి. ఎందుకంటే ఆడపిల్ల అనేది ఒక గౌరవం, ఆడపిల్ల అనేది ఒక ఎమోషన్, ఆడపిల్ల అనేది ఒక సెంటిమెంట్. అసలు ఆడపిల్ల అనేది అసలు మనకు దేవుడిచ్చిన వరమే అనుకోవాలి. ఎందుకంటే అబ్బాయిలు ఉంటే అంత ఆనందం ఉండదు ఇంట్లో. కొంతమంది ఏమనుకుంటారంటే అబ్బాయి ఉంటే బాగుంటుంది అనుకుంటారు, కానీ కొంతమంది ఆడపిల్లలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు మా ఇంట్లో, అబ్బాయి ఉంటే బాగుంటుంది అనుకుంటారు. కానీ అబ్బాయి ఉంటే ఆ ఇల్లు ఎంతవరకు హ్యాపీనెస్ ఉంటుందో నాకు తెలియదు, కానీ అదే ఒక అమ్మాయి ఉంటే ఆ ఇల్లు ఎప్పటికీ హ్యాపీనెస్గా ఉంటుంది. అందుకనే అక్క చెల్లెలు అన్న తమ్ములు అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాఖీ పండుగను అందరూ మంచిగా జరుపుకోవాలి, అందరూ బాగుండాలి పండుగ రోజు అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్న చెల్లెలు గొడవలు పడి విడిపోయిన వాళ్లకు రక్షాబంధన్ అనేది ఒక పండుగ వచ్చి కలుపుతూ ఉంటుంది. అది రక్షాబంధన్ అంటే ఒక అన్న చెల్లి కలిపే పండుగ. చాలా వరకు చూస్తూ ఉంటాం మనము, ఎప్పుడో కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, విడిపోయి ఉంటారు. కానీ రాఖీ పండుగ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక చెల్లి వచ్చి ఒక అన్నని రాఖీ కడుతుంది. అది అన్న చెల్లి అనుబంధం. అందుకనే రాఖీ పండుగ అందరూ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఎవరైనా విడిపోయిన వాళ్ళు ఉంటే అక్క చెల్లెలు అన్న తమ్ములు అందరూ కలవాలి. రేపు కలిసి అందరూ పండుగ జరుపుకోవాలి. కోపాలు పక్కన పెట్టండి అక్క. ఎందుకంటే ఒక అన్న ఎదురు చూస్తూ ఉంటాడు, నా అక్క నా చెల్లి నాకు రాఖీ కడుతుందని. అందుకనే ఆ గొడవలు అన్నీ పక్కన పెట్టి మనం అందరం బాగుండాలి. రాఖీ పండుగ అందరం మంచిగా జరుపుకోవాలి. జై రక్షక బంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ.